ఈ మధ్య కొంతమంది పేషెంట్లు వచ్చారు. ఆయన దగ్గర దాదాపు ఒక 15 ఫైల్స్ ఉన్నాయి. ఆయన పాపం వచ్చేటప్పుడు నడుచుకుంటా వచ్చారు. స్లోగా నడిచారు. వణుకుతున్నాయి. చేతులన్నీ ఎగురుతున్నాయి. ఇలాగా ఎక్కడెక్కడ ఎగురుతున్నాయి. సో మాట్లాడితే మాట సరిగ్గా రావట్లేదు. తనకి ఆల్రెడీ 1 పర్సన్ సపోర్ట్ అవసరమైంది. మళ్ళీ నాకు తెలిసి నేను ఆల్రెడీ ఎనిమిదో డాక్టర్నో 9వ డాక్టర్. ఎందుకు పాపం తను అట్లాగా అన్ని ఫైల్స్ చేసుకొని ఆల్రెడీ 8 మంది డాక్టర్లు తీసిన మళ్ళీ నా దగ్గరికి ఎందుకు రావాల్సి వచ్చింది అని నేను క్వశ్చన్ వేసుకొని ఒకసారి ఆ పాత ఫైల్స్ అన్ని జస్ట్ తిప్పాను. ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకి న్యూరాలజీలో, కార్డియాలజీలో కానీ, గ్యాస్ట్రెంటాలజీలో కానీ, నెఫ్రాలజీలో కానీ దేంట్లో అయినా కొన్ని క్రానిక్ డిజార్డర్స్ అంటే తగ్గనివి లేకపోతే కంట్రోల్ మాత్రమే ఉండి క్యూర్ లేనివి డిసీజెస్ ఉంటాయి. సో ఇలా వచ్చిన వాటిని మనం పేషెంట్ తో ఎంత ఇంటరాక్షన్ చేసి ఎంత చెప్పినా లైక్ పార్కిన్సన్స్ డిసీజ్ కానీ లేకపోతే మోటార్ న్యూరాన్ డిసీజ్ కానీ లేకపోతే జస్ట్ ఎగ్జాంపుల్స్ నేను చెప్పిన పేషెంట్ అయితే మోటార్ న్యూరాన్ డిసీజ్ పేషెంట్ అండి. తనకి బల్బార్ ఆన్సెట్ ఎంఎన్డి అంటాం. తనకి ఏంటంటే నేలక మీద చూడంగానే తెలిసిపోతుంది. సో ఈ పేషెంట్ ని నేను చూసినప్పుడు తనకి సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం వలన ఇలా తిరగడం జరుగుతుందా లేకపోతే హోప్ అనే దాని వల్ల ఇంకా కొత్తది ఏమైనా ట్రీట్మెంట్ వస్తుంది, కొత్త ట్రీట్మెంట్ ఏమైనా తీసుకోవడానికి తిరుగుతున్నాడా అని నాలో నేను క్వశ్చన్ వేసుకొని మెయిన్ ఈ వీడియో చేయడం వల్ల మెయిన్ చెప్పాలనుకుంది ఏంటంటే కొన్ని డిసీజులు న్యూరాలజీలో అయినా ఏ బ్రాంచ్ లో అయినా పూర్తిగా 100% క్యూర్ కావు. ఓన్లీ కంట్రోలే చేయగలం. కొన్నిటికి అసలు ట్రీట్మెంటే లేని ఉంటాయి. సో ఒక డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ లేదు అంటే ఇంకో డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది అని కాదు. అది నిజంగానే ఇంకా ట్రీట్మెంట్ లేదు అని. అది తెలియజేయడానికి కోసమే ఎంఎన్డి అనే దాన్ని మెయిన్ గా తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. థ్యాంక్ యూ.